నమస్కారం. సీసీ న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు గైడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నేతల భూ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేయాలి. మీడియా ముఖంగా డిమాండ్ చేసిన ప్రతిపాటి. తాగునీరు, పారిశుధ్యం సరఫరాల్లో మాట రానివ్వద్దు, మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే. తగ్గిన నిత్యావసర సరుకుల ధరలు, రైతు బజార్లో విక్రయించేందుకు అధికారుల కసరత్తు. ఉచిత ఇసుకపై క్లారిటీ ఇచ్చిన సీఎం చంద్రబాబు, వైకాపా నేతల అబద్ధాలు నమ్మవద్దని పిలుపు. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు. తొలి దశలో 183 అన్నా క్యాంటీన్ల ప్రారంభం. వైకాపా నేతల భూ ఆక్రమణపై రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేస్తే మేలని ప్రభుత్వానికి సూచించారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ప్రత్తిపాటి పుల్లారావు. చిత్తూరు నుంచి ఉత్తరాంధ్ర వరకు వైకాపా గద్దలు చెరబట్టిన భూముల్ని విడిపించాలన్నా, బాధితులకు సత్వర న్యాయం జరగాలన్నా అదే మేలన్నారు. మరీ ముఖ్యంగా నాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నుంచి అతడి కోటరి విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి, వైవి సుబ్బారెడ్డిలే కాక నాటి సీఎస్ జవహర్ రెడ్డిపైనే తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సిట్కు అప్పగించడమే ఉత్తమమన్నారు ప్రత్తిపాటి. ఆ మేరకు మంగళవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారాయన. వైకాపా 5 ఏళ్ల అరాచక పాలనలో ఒక్క విశాఖ, ఉత్తరాంధ్రలో 40,000 ఎకరాలకు పైగా భూ ఆక్రమణలు జరిగినట్లు ఫిర్యాదులున్నాయన్నారు. అవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా వైకాపా నేతలతోనే ముడిపడి ఉండడం దారుణమైన విషయమన్నారు ప్రత్తిపాటి. నాటి ప్రభుత్వంలో సీఎంఓ నుంచి గల్లీ స్థాయి నాయకుల వరకు అంతా కుమ్మక్కై నడిపించిన భూస్వాహ పర్వంలో సామాన్యుల బాధలు వినే నాథుడు కూడా లేకుండా పోవడానికి అదే కారణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా పేదలకు ఏదో మేలు చేస్తున్నట్లు నటించి అసైన్డ్ భూములపై శాశ్వత హక్కుల పేరుతో వారి జీవనాధారంగా ఉన్న పొలాలు లాక్కున్న దుర్మార్గపు పాలన నాడు రాష్ట్ర ప్రజలంతా చూసిందన్నారు ప్రత్తిపాటి. ఈ నేపథ్యంలోనే త్వరలో విడుదల చేయనున్న శ్వేతపత్రంలో భూదోపిడి మొత్తం ప్రజల ముందుకు తీసుకువస్తామని, అదేవిధంగా భూముల రీసర్వే చట్టంలో లొసుగులతో ఎన్ని భూములు కొట్టేశారో కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందన్నారు ప్రత్తిపాటి. మరీ ముఖ్యంగా నాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలే బినామీలను అడ్డం పెట్టుకొని విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూములు కాజేశారని, తనకు కావలసిన కంపెనీలకు సీఎంగా జగన్ అడ్డదారుల్లో వేలాది ఎకరాలు కట్టబెట్టిన విషయం తెలిసిందనన్నారు. అవే కాక జగనన్న కాలనీల పేరిట పేదల ఇళ్ల స్థలాల పథకంలోనూ భారీగా దోచేశారని, భూములు చేతులు మారాయని, రాష్ట్ర చరిత్రలో ఎవరు చేయని రీతిలో రెవెన్యూ రికార్డులన్నీ తారుమారు చేశారన్నారు. వైకాపా 5 ఏళ్ల ఈ భూ అక్రమాలపై కఠిన చర్యలతో పాటు ఆస్తులు మొత్తం రికవరీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రత్తిపాటి వెల్లడించారు. ప్రజలకు ముఖ్యమైన అవసరాలైన తాగునీరు, పారిశుధ్యం సహా ఏ పౌర సేవల్లో లోటు రానివద్దని, ప్రభుత్వానికి మాట తేవద్దని అధికారులకు స్పష్టం చేశారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. నిధుల విషయం ప్రభుత్వం చూసుకుంటుందని, సేవల విషయంలో క్షేత్రస్థాయి అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని ఆయన సూచించారు. మరీ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రోజులుగా కలవరపెడుతున్న డయేరియా వంటి నీటి ఆధారిత ఆరోగ్యాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా చిలకలూరిపేటలోని తన నివాసంలో మున్సిపల్ కమిషనర్ అధికారులతో ప్రత్తిపాటి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ శివారు ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య, వీధి దీపాల నిర్వహణ, పారిశుధ్య నిర్వహణ పనులతో పాటు డంపింగ్ యార్డుకు చెత్త తరలింపు తదితర అంశాలపై చర్చించి దిశానిర్దేశం చేయాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి త్రాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. త్రాగునీటి సరఫరాపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. పట్టణంలో పనిచేయని వీధి దీపాలను గుర్తించి మరమ్మతులు చేయాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల పట్టణ శివారు ప్రాంతాల్లో దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. పట్టణ వ్యాప్తంగా పారిశుధ్య పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు. రహదారుల వెంట పెద్ద మొత్తంలో వ్యర్థాలు వేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, అలాంటివి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలం, కొత్త నీరు వచ్చే సమయం కావడంతో పాటు పరిసరాలు శుభ్రం లేకపోతే రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, దోమల నియంత్రణ సరిగ్గా లేకుంటే డెంగీ, విషజ్వరాలు వెంటాడుతాయని, వాటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. చిలకలూరిపేట పట్టణంలోని పండరిపురం 8వ లైన్కి చెందిన చెన్నుపాటి భానుప్రసాద్ బుధవారం మృతి చెందారు.
ఈ విషయం పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు భానుప్రసాద్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. చిలకలూరిపేట పట్టణంలోని 8వ వార్డుకు చెందిన పట్టణ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు సాలిబాయి భర్త రమావత్ అంబ్రియా నాయక్ ఇటీవల మృతి చెందారు. అయితే బుధవారం వారింటికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని గ్రాండ్ వెంకటేష్ కళ్యాణ మండపం నందు మంగళవారం రాత్రి జరిగిన తలపనేని హర్ష కుమారుని పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆ చిన్నారిని నిండు మనసుతో ఆశీర్వదించారు. పల్నాడు జిల్లాకు జిల్లా కలెక్టర్గా నూతనంగా నియమితుడైన పి అరుణ్ బాబును మంగళవారం సాయంత్రం జిల్లా ఎస్పీ మల్లికా గారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలని ఎస్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణంలోని ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె కోటేశ్వరరావు మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని తెలిపారు. వీరికి 2 నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జీతాలు జమ చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర పూర్వ కార్యదర్శి పోటు శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా కార్యదర్శి వినుకొండ అక్కయ్య, జిల్లా కౌన్సిలర్ షేక్ జమీర్ బాషా, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. నిత్యావసరాలైన బియ్యం, కందిపప్పు, సీమ్డ్ బియ్యం ధరలు తగ్గించి గురువారం నుంచి రైతు బజార్లో విక్రయిస్తారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రకటించారు. విజయవాడలోని సివిల్ సప్లైస్ కమిషనర్ కార్యాలయంలో హోల్సేల్ వర్తకులు, మిల్లర్లు, సరఫరాదారులతో మనోహర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ధరల స్థిరీకరణ, నియంత్రణ గురించి విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలో నిత్యావసర సరుకులను ప్రజలకు అందుబాటులో ధరల్లో ఉంచాలని, వారికి ఉపశమనం కలిగించడం అవసరమని మనోహర్ తెలిపారు. బహిరంగ మార్కెట్లో కిలో 181 రూపాయలు ఉన్న కందిపప్పు 160 రూపాయలుగా, బియ్యం 52 రూపాయల 40 పైసలు ఉంటే 48కి, సీముడు బియ్యం 55.85 ఉంటే 49 రూపాయలకు విక్రయించాలన్నారు. రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి బియ్యం, కందిపప్పు, సీమ్డ్ బియ్యం తగ్గించిన ధరలకు విక్రయించాలని నిర్ణయించారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్లను ఆదేశించారు. ఉచిత ఇసుకపై తప్పుడు ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సోషల్ మీడియా వాళ్లకు అర్థమయ్యే భాషలో సమాధానం చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉచిత ఇసుక ఇస్తున్నామంటే ప్రజలు సంతోషంగా ఉన్నారని, దీంతో వైసీపీ వాళ్లకు మాత్రం కడుపు నొప్పి వచ్చేసిందని ఎద్దేవా చేశారు. మేము హామీ ఇచ్చాం. హామీ ప్రకారం ఇమీడియట్గా ఏం చేశాం? 3,000 రూపాయలు పెంచాం, 4,000 రూపాయలు పెంచాం. 3,000 రూపాయల నుంచి దివ్యాంగులకు 6,000 పెంచాం. కొంతమంది ఇంట్లో నుంచి లేని వాళ్ళకి 15,000 పెంచాం. బెడ్ నుంచి రాలేని వాళ్ళకి 15,000 పెంచాం. అది మానవతా దృక్పథం చేయాలి. నిర్ణయం చేశాం. మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం. ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం. ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు. లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను, లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని నేను పని చేస్తాను అని చెప్తారు. ఏం చెప్పమంటారు వాళ్ళని? ఇది రాజకీయం. ఆ రాజకీయాలన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి. దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏమందంటే జిల్లాలకు అప్పచెప్పాం. స్టాక్స్ అన్ని వాళ్ళకే ఇచ్చేసాం. అక్కడ ఇసుక తీయమన్నాం. ఏ నదిలో అయినా ఏ కాలువలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి, ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకుని తీసుకుపోమంటున్నాం. వాట్ మోర్ యూ వాంట్? మీరు పోయి ఎత్తపోండి, ఈయన కూడా పొమ్మనండి. వాళ్ళ ఊరికి పోయి ఒక ఎద్దుల బండి కట్టుకొని తీసుకుపోమని ఇంటికి. ఎవడొద్దన్నాడు? ఎవరు అడ్డపడతారు? అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసి వాళ్ళని ఏమనాలి? వాళ్ళని మనుషులు అనాలి. ఉంటే వింత పశువులు కూడా ఉండవు మారిగా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి ఛాలెంజెస్. కానీ చెప్పిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి ఫ్రీ ఇసుక ఇచ్చాం. అందరూ ప్రజలు హ్యాపీగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్లో కొంతమంది మాత్రం కడుపు నొప్పి వచ్చేసింది. అది చూసిన తర్వాత ఉంటాయి సమస్యలు ఉంటాయి.
విల్ డూ ఇట్. దాన్ని ఇంకా మాస్టరైజ్ చేయాలి. ఎక్కడ ఎవ్వరు కూడా మిస్యూజ్ చేయకుండా దాన్ని ప్రాపర్గా ప్రజలకు అందే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. విల్ డూ ఇట్. థ్యాంక్ యూ. తగ్గంగా అది 1/4 వచ్చేసింది కొద్దికల్లా. ఎంత ఒక 48 లక్షల మెట్రిక్ టన్నుల అవైలబిలిటీలో ఉందని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఇరిగేషన్ ద్వారా శాండ్ తీసుకునే అవకాశం ఉంది. అంటే బోట్ మెన్ సొసైటీ అవన్నీ అది తీస్తే ఒక 60-70 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుంది. ఆ రేటుకే వాళ్ళు చేసిన రేటు సేమ్ రేట్ చేసి ఎక్కడంటే అక్కడ తీసేపోమంటున్నాం. జిల్లా అడ్మినిస్ట్రేషన్ డిసైడ్ చేసుకుంటారు. ఈ 3 నెలలు మేనేజ్ చేస్తారు. తర్వాత కొత్త పాలసీ వస్తుంది. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మూతబడిన వీటన్నిటికీ 20 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేయిస్తున్నామన్నారు. ఆహారం సరఫరా చేసే సంస్థ కోసం ఇప్పటికే టెండర్లు పిలిచారు. దాఖలకు ఈ నెల 22వ తేదీ తుది గడువుగా నిర్ణయించారు. పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు పొత్తూరి బ్రహ్మానందం సహకారంతో భారతీయ జనతా పార్టీ యువమోర్చా సమావేశం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పులిగుజ్జు మహేష్ ఆధ్వర్యంలో భారతీయ జనతా యువమోర్చా కమిటీ నియామకం జరిగింది. ఈ నియామకానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకుడు ఉప్పాల భాస్కర్రావు, భారతీయ జనతా యువమోర్చా పల్నాడు జిల్లా అధ్యక్షులు రాజనాల రాజీవ్ రెడ్డి, పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జాన్ బాబు మరియు చిలకలూరిపేట బీజేపీ నాయకులు హాజరయ్యారు. కమిటీ అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన ఏనుగంటి నరేష్ను ఏకగ్రీవంగా నియమించారు. త్వరలో నూతన బాడీని నియమించనున్నట్టు యువమోర్చా పెద్దలు తెలిపారు. నాయకులు ఉంటారు, మన పార్టీలో కార్యకర్తలు మాత్రమే ఉంటారు. నరేంద్ర మోడీ గారు కూడా గర్వంగా ఒక విషయం చెప్పుకుంటారు, నేను కూడా ఒక సాధారణ కార్యకర్తని అని. మనం పనిలోని వెసులుబాటు కోసము, పని విభజన కోసం పదవులు అని ఒక స్థాయిని పెట్టుకోవడం జరుగుతుంది. కానీ నరేంద్ర మోడీ గారితో సహా ప్రతి ఒక్కళ్ళు ఒక కార్యకర్తగానే ఫీల్ అవుతారు. పెద్దలు చెప్పినట్లుగా బూత్ కమిటీ, నరేంద్ర మోడీ గారు ఆయన పోలింగ్ బూత్లో స్వయాన ఆయన బూత్ అధ్యక్షుడిగా ఉన్నారు. మన పోలింగ్ బూత్ మనం ఎలా ఉన్నామో నరేంద్ర మోడీ గారి సంబంధించిన పోలింగ్ బూత్ ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగా క్రింది స్థాయి నుంచి పార్టీ బలోపేతం కోసం కృషి చేసే ప్రతి ఒక్కడు, ప్రతి కార్యకర్త ప్రధానమంత్రితో సమానమే, ప్రధానమంత్రి కూడా కార్యకర్తతో సమానమే. అటువంటి ఒక అంతా కూడా ఒకటే అన్నట్లుగా భావించే సంస్కృతి ఇక్కడ మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పుడు మీ అందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే, ఏ ఆశయ సాధన కోసం అయితే భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలనే ఒక ఆశయంతో, మన దేశం మన ధర్మం ప్రపంచం మొత్తం వర్ధిల్లాలనే ఒక ఆశయంతో మీరందరూ ఎలా అయితే భారతీయ జనతా విమర్శలో ఈరోజు అడుగుపెట్టారో, అదే సిద్ధాంతం కోసం అలాగే మీరు ఇంకా ముందుకు సాగాలని, మీ అందరికీ మా అందరి సహాయ సహకారాలు 100కు 100% ఉంటాయని చెప్పి, ఎటువంటి సమస్య ఉన్నా సరే మీ వెనక మేము ఉంటామని, మీకు ఏ సందేహం ఉన్నా సరే మమ్మల్ని ఎప్పుడైనా సరే మమ్మల్ని కలవచ్చని, అందరం కూడా కార్యకర్తలుగా కలిసికట్టుగా పనిచేస్తూ పార్టీని ప్రతి వార్డు పోలింగ్ బూత్ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేయడానికి మనసా వాచా కర్మన అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని, దీనికి మీరందరూ సిద్ధమవుతారు ఈ రోజు నుంచి అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువమోర్చా నాయకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గుంటూరు నరసరావుపేట హైవేపై సాతులూరు హైస్కూల్ వద్ద మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు వైపు నుండి బైక్పై వస్తున్న భార్యాభర్తలను గుంటూరు వైపు వెళ్తున్న ట్రక్ ఆటో ఢీకొన్న ఘటనలో ఈ ప్రమాదం జరిగింది. బైక్ చోదకుడు అక్కడికక్కడే మరణించగా అతని భార్య నరసరావుపేటలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. మృతుడు ప్రకాశం జిల్లా పెదరావూరు మండలం రామాయపాలెంకు చెందిన డి వెంకటరమణగా గుర్తించారు. నాదెండ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాదెళ్ల మండలం గణపవరంలోని సొసైటీ కార్యాలయంలో ప్రభుత్వ నిర్దేశిత ధరలకు ఎరువులు విక్రయిస్తున్నట్టు సొసైటీ కార్యదర్శి లక్ష్మీనారాయణ బుధవారం తెలిపారు. మొత్తం 40 టన్నుల యూరియా నిల్వ ఉందన్నారు. ఈ అవకాశం రైతులు వినియోగించుకోవాలని కోరారు. వివరాలకు కార్యాలయంలో పనివేళల్లో కలవవచ్చునని ఆయన తెలిపారు. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిన వల్ల మా గణపురం సొసైటీకి 40 టన్నులు యూరియా వచ్చింది. అది 45 కిలోల బస్తా 260 రూపాయల 50 పైసలు. దీని చొప్పున రైతులందరికీ అందుబాటులో ఉంది. వాళ్ళందరూ రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించాలని కోరుతున్నాం.
ఎడ్లపాడు మండలం బోయపాలెంలోని అంగన్వాడీ కేంద్రంలో గర్భవతులు బాలింతలకు పౌష్టికాహారం అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎడ్లపాడు మండల టీడీపీ అధ్యక్షులు కామినేని సాయిబాబు పాల్గొని మాట్లాడారు. అలాగే గ్రామ పార్టీ అధ్యక్షులు రాజా అహ్మద్, ఉపాధ్యక్షులు బద్దుల నరసయ్య, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. నాదిళ్ల మండలం గణపవరం బైపాస్ మార్గంలో ఉన్న కుప్పగుంజి వాగు సమీపాన పారిశుధ్యం అధ్వాన్నంగా ఉంది. పారిశుధ్య వ్యర్థాలు వాగులో పడేసి నీటి ప్రవాహానికి అడ్డంకి కలిగిస్తున్నారు. అలాగే రోడ్డుపైనే చెత్త వేస్తూ రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారు. ప్రక్కనే వ్యర్థాలు డంపింగ్ చేసే కేంద్రం ఉన్నప్పటికీ దాని లోపలికి వెళ్లడానికి కూడా దారి లేకుండా వ్యర్థాలతో నింపారు. రోడ్డుపైనే వేసిన వ్యర్థాలకు నిప్పు పెట్టి పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. చేసి నిశ్చింతతో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.